సంగారెడ్డి పట్టణంలోని 23 వార్డును అన్ని విధాలుగా సంపూర్ణంగా 100% అభివృద్ధి పరిచిన కౌన్సిలర్ కూన వనిత సంతోష్లను స్థానిక కాలనీవాసులు అభినందన సభ ఏర్పాటు చేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా స్థానిక కాలనీవాసులు మాట్లాడుతూ కూన వనిత సంతోష్లను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మున్సిపల్ చైర్మన్గా ప్రకటించడం తమ వార్డుకు గర్వకారణమన్నాలి అన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో వనిత సంతోష్లను ఏకగ్రీవంగా గెలిపించుకునేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో చక్రేశ్వర్, చిందం దుర్గయ్య, ప్రభు, రఘు, దారం ఆనంద్, రేవంత్, రాహుల్, కులకర్ణి శ్రీనివాస్, భూషణం, ఈశ్వర్ తోపాటు స్థానిక కాలనీ పెద్దలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. 23వ కాలనీ వాసులకు కరెంటు స్తంభం వెళ్ళింది, లైట్ వేయమన్నా. అక్కడ టెలిఫోన్ స్తంభం ఉంది, అయినా సరే అన్న నీకు ఎందుకు అని టెలిఫోన్ స్తంభంకి ఒక రాడ్ ఫిట్ చెప్పి లైట్ వేసి మీరు చూడొచ్చు. అంటే సమస్య ఎటువంటిది ఉన్నా పరిష్కారం ఉన్నది సంతు దగ్గర. అది ఒక గంట ఇంకా వేరే వాడు మన వాడు కూడా కాదు, సంతు నా బంధువు సంతు ప్లీజ్ అన్న. మన వాడి సమస్యలే కాదు, మన వ్యక్తిగత సమస్యలు కూడా స్పందించారు. ఇవన్నీ చూసిన తర్వాతనే నాకు ఎవ్వరు పెట్టుబడి లేరు, ఎవ్వరు అడగలేరు. నా మనసులో అనిపించింది రెండు కోరికలు అనుకున్నానమ్మా. ఒకటి, అభినందన సభ చేయాలి. అంటే ప్రతి సందులో 24 గంటలు నీళ్ళు వచ్చేలా బోర్లు కూడా వేయించడం జరిగింది. కొత్త రోడ్లని, ఎక్కడ కూడా లైట్లు లేకుండా లేని ప్రదేశం లేదు. అంతేకాదు, నాకు ఒక విషయం తర్వాత తెలిసింది. ఒక 2 అనాథల అంతిమ సంస్కారాన్ని కూడా నిలబడి డబ్బులు ఖర్చు పెట్టి అంతిమ సంస్కారం చేసినట్టే మేము నిజంగా చప్పట్లు కొట్టాల్సిన విషయం. ఎవరైనా ఏమి ఇస్తావు నాకు అడిగేటవారు, కానీ నేను ఇంకా ఏం చేయాలన్న తపనతో సంతోష్ ఉన్నాడు. మరి జగ్గారెడ్డి ఉట్టి మనిషి కాదు, ఎంత అబ్జర్వ్ చేసిండొచ్చు, చేసి మున్సిపల్ చైర్మన్గా ప్రకటించిండు అంటే నిజంగా అర్హుడు ఎవరు అంటే కూన సంతోష్. ఇక మన అందరూ అనుకుంటూ వచ్చారే సంతోష్ మన గల్లీ కౌన్సిలర్ కాదు, మరి వనితమ్మ కౌన్సిలరు అంటే వనితమ్మ కౌన్సిలర్ అయినా అర్ధనారీశ్వరుడు అంటారు సగం మొత్తం పాపం ఆయన తిరిగి చేస్తూ
అందరికి అందుబాటులో ఉంటూ మంచికి చెడుకు ప్రతిదాన్ని నిలబడ్డాడు. మన ఏరియాలో ఎన్నో గణపతులు పెడతారు, దానికి కూడా అడిగినంత చందా ఇచ్చి మంచి కార్యక్రమాలు చేయండి అని కార్యక్రమాలని సపోర్ట్ చేస్తూ ముందుకు వచ్చిందంటే నిజంగా ఇంత మటుకు సంగారెడ్డి కాదు, నాకు తెలిసి రాష్ట్రంలో ఏ కౌన్సిలర్ కూడా పబ్లిక్ వాళ్ళంతా వాళ్ళ కలిసి అభినందన సభ ఎక్కడ పెట్టలేరు. ఇది మొదటి సభ. దీంతో ఇప్పుడు స్టార్ట్ అయితే చూడండి, దానికి పునాది నాంది వేసింది మన వనితా సంతులు మాత్రమే. ఇప్పుడు 2 సార్లు కూడా మనకు వేణు వాళ్ళ భార్య నిలబడితే వెళ్తామా, నిలబడితే ఆమెలు ఏదో విధంగా మనం వెంబడబడి ఏ పార్టీలో పని చేసినా కానీ నాకు అందరూ టీఆర్ఎస్ అనుకుంటారు కానీ నాకు ఎందుకంటే ఎవరు బీబీ పార్టీ నాకు క్లోజ్ ఫ్రెండ్, మన ఇంటికి 50 సార్లు వచ్చి ఉండొచ్చు. కానీ నేను ఎప్పుడు కూడా అక్కడ అది చేయలేను. ఎప్పుడు కూడా ఏది చేసినా కానీ మన ఎవరికి మన సంతుకు పిలిచి చెప్తుంటే నువ్వు ఇట్లా కూర్చుంటే కుదిరితే నువ్వు ఒక విధంగా చేయాలి, ఒక ప్లాన్గా చేయాలి, ఒక ఇది చేయాలి అని చెప్తుంటే ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా అది ఇది అని చెప్పి కాదు. వేణు ఉన్నాడు కదా వాళ్ళ అన్న కూడా రాకపోతే కూడా వాళ్ళ అన్నను కూడా బెదిరించిన నేను. ఇది పద్ధతి కాదు, మీ తమ్ముడు నిలబెట్టినావు, మరి నువ్వు రాకపోతే ఎట్లా అని బెదిరిస్తే అప్పుడు వచ్చాడు. ఎందు గురించి అంటే ఇప్పుడు మ్యాక్సిమం ఏంటంటే వాళ్ళ అన్న ఇక్కడ ఒకటి ఆఫీస్ పెట్టుకున్నాడు, ఒకటి సేవ చేస్తుండే, ఏదో విధంగా చేస్తున్నాడు. కొన్ని సొసైటీలో చేస్తుండు, కొన్ని క్రీడా కమిటీకి చేస్తుండు. ఆయన 2 మాటలు గెలిచినందుకు మనము ఆయనకు చాలా రుణపడి ఉంటున్నాము. ఎప్పుడు ఎంత రాత్రి అయినా ఏ టైంలో అయినా కానీ మనకు పిలవగానే ఆయన వచ్చి మనకు అన్ని సమస్యలను తీర్చుకున్నాడు. ఎందుకంటే మనకు తెలియదు మనం ఎవరితో ఏం మాట్లాడాలని. అంటే సంతతో అంటే ఇంటి కోసం అందరూ మహిళలు చాలా ఫ్రీడంగా మాట్లాడుతున్నారు. సంత అంటే ఎంత మంచి బాబు అని నాకు తెలిసిన కాడికి ఇంటున్నా తెలుసుకుంటున్నా. కాకపోతే సంతను ఈసారి కూడా అందరూ చైర్మన్ గా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్ కుల్కర్ని, ఇదే వార్డు. సో ఇట్లాంటి నాయకుడిని మన వార్డులో ఉన్నందుకు నిజంగా అభినందించాలి. అయితే సంతోష్ కుమార్ పేర్లనే ఉన్నది సంతోషం. ఎప్పుడైనా మనం ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేడని మాట లేదు. ఎనీ టైం 11 గంటలకు ఎప్పుడైనా ఫోన్ చేస్తే కూడా మాట్లాడతాడు. హృదయపూర్వకంగా అన్న అంటే ఆ కడుపు నిండిపోతుంది మనకు. ఆయన సంతోషం కుమార్ గారికి మనం అందరం సంతోషం చేయాలంటే ఏం చేయాలి? ఆయన చైర్మన్గా చేయాలి మనందరం. అది మనందరికి మీద బాధ్యత ఉన్నది. ఎట్లుందంటే ఆయన ఏకగ్రీవంగా మనం అందరం కలిసి అతన్ని మనము గెలిపించుకోవాలని అందరికీ మనవి చేస్తున్నాం. ఎట్లుంటుందంటే చాలా మంది పనులు తీసుకున్న వాళ్ళు ఓటు వేయలేదు, అది చాలా తప్పులేదు. అది వాళ్ళ హృదయం తెలిస్తే భగవంతుడు వాళ్ళని ఎట్లా చూస్తాడో అది మనకు తెలియదు. ఎందులో ఏమి ఆశించాడు, ఏముండదు. ఇక నా వరకు వస్తే బోర్ వేసుకోవాలి, మొన్న వర్క్ పెట్టుకున్నా రీమోడలింగ్ వర్క్, మామ బోర్ వేసుకోవాలి అంటే అడుగుతున్నాం ఎందుకు ఫస్ట్ చేసుకోవాలి. నల్ల కనెక్షన్ లేదు, మరి నల్ల లేదురా ఎట్లా అవుతుంది, ఇబ్బంది అవుతుంది అంటే ఎంబడే ఫోన్ చేసి చెప్పేసి నువ్వు పర్మిషన్ అవన్నీ తర్వాత చూసుకో, ఫస్ట్ నీళ్ళు తాగు అని నాకు 2 విధాలుగా నీళ్ళ విషయంలో నాకు సపోర్ట్ చేసి నాకు ఎంబడి నిలబడ్డాడు. అటువంటి వ్యక్తి నా చిన్ననాటి మిత్రుడు అని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడుతున్నాను నేను నిజంగా. ఎల్లప్పుడూ మా వెంబడే ఉండి నడిపిస్తాడు మా ముందట. ఈ ప్రతి సంవత్సరం మేము చేసే ప్రతి పనిలో మా వెన్నంటే ఉంటాడు అన్న కూడా మేము ఎప్పుడు వెంబడే ఉంటాం. ఈసారి ఏదేమైనా సరే అన్నని ఏకగ్రీవంగా గెలిపించాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాం. మంచి మంచి కార్యక్రమాలు చేస్తేనే ఇలాంటి ఆప్యాయత అభిమానము సంపాదించుకుంటారు. అలాంటి అభిమానం సంపాదించుకున్నటువంటి వ్యక్తి మా తమ్ముడని చెప్పుకొని నేను చాలా గర్వపడుతున్నాను. మన పూన సంతోష్ వనిత గారికి వారికి అభినందనలు తెలుపుతూ ఈ అభినందన సభ నిర్వహించినటువంటి గల్లీ వాసులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇదే క్రమంలో మనము ఎలక్షన్ వస్తే అందరూ కూడా ఒక్క పాట మీద ఉండి అందరము మనకి, ఎందుకంటే ఇప్పుడు మంచి అవకాశం ఉంది, మనకు మున్సిపల్ చైర్మన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అందరం కూడా ఎలాంటి చిన్న అవకాశాన్ని గిట్ట వదులుకోకుండా మనము మన పూన సంతోష్ వనిత గారికి ఓటేసి బంపర్ మెజార్టీతో గెలిపించి వారిని మనము మన 23వ వార్డుకు చైర్మన్గా చూడాలని చెప్పేసి మనందరి కళ. మన ఛత్రపతి శివాజీ యొక్క ఖడ్గం ఎట్లుంటుందో మన శివాజీ నగర్ ఉన్నటువంటి మహిళలు కానీ పురుషులు కానీ ఎట్లున్నారంటే
ఏ పనైనా సరే ఒక కుటుంబం లెక్క చేసుకున్నటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే 23 సంబంధించినటువంటి మీ అందరూ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా శుభపరిణామం. కూన సంతోష్ చిన్న ఉన్నప్పుడు ఆయన కోరికుండే అన్న నేను కౌన్సిలర్ కావాలని ముచ్చట చెప్పంగా నా దగ్గరకు వచ్చి చాలా మంది చిన్న ఉన్నాడు ఏం చేస్తాడు సంతోష్ అనేటువంటి దాని మీద అందరూ ఆలోచన చేసేటువంటి పరిస్థితి. ఆ దుర్గా సార్ ఉన్నాడు, మా ఆనందం ఉన్నాడు, శ్రీశైలం ఉన్నాడు, మా ప్రభుసేట్ ఉన్నాడు, మా వెన్నచేకేశ్వర ఉన్నాడు, బంటి ఉన్నాడు, శ్రీనివాసరాజు ఉన్నాడు, అందరు మా దశరథరాజు అందరు కూడా మా సీనన్న కూడా ఉన్నారు. అందరు కూడా చాలా ఆశ్చర్యపోయారు. కానీ ఈరోజు మన శివాజీ నగర్ 23వ వార్డు కాకుండా మొత్తం సంగారెడ్డి ఎన్ని ఉన్నాయి? 28 వార్డులు ఉన్నాయి. 38 వార్డులు ఉన్నాయి. మనం 38 వార్డులు. 38 వార్డులలో ఈరోజు ఎక్కడ పోయినా కానీ కూన సంతు శివాజీ నగర్ లా ఇక్కడ కాదు మా ప్రాంతంకి వస్తే బాగుంటుంది అనేటువంటి దాని మీద పేరు తెచ్చుకున్నట్టే కూడా మేము చాలా గర్వపడుతున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం. ఆ కూన సంతుకు సంబంధించిన విషయాన్ని చెప్తే కూన సంతు ఉదయం 6 గంటలకు లేస్తాడు. లేచి బండి తీసుకొని మొత్తం మన శివాజీ నగర్ 23 వార్డు సంబంధించినటువంటి బుడగ జంగాల నడుచుకుంటాడు. దాని తర్వాత ఇక్కడ మన ఏరియాకి వస్తాడు, ఇక్కడికి వస్తాడు. 6 to 6 మొత్తం అంతా అరుచుకుని పోయేటువంటి ప్రయత్నం చేస్తాడు. అంటే నేను చెప్పేది ఏంటంటే మన జీవితంలో మనం ఏం తీసుకోమమ్మా, మనం జీవితంలో మనం ఏం తీసుకోం, బంగారం తీసుకోం, బిల్డింగ్ తీసుకోం, ఏం తీసుకోం. మనకు రావాల్సింది ఏంటంటే ఒక కీర్తి రావాలి. ఆ కీర్తి రావాలని నిజంగా చెప్తున్నా కదా, సర్వం కూడా పొద్దుగాల నుంచి రాత్రి వరకు వాడు 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 అనేటువంటి దాని మీద వాడు ప్రజలందరూ కూడా కడుపులో సల్లగా పెట్టుకున్నటువంటి సల్లనైనటువంటి మనిషి మా సంతు అనేటువంటి విషయాన్ని కూడా నేను సగర్వంగా చెప్పగలుగుతున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకున్నా. చాలా అభిమానం ఉంటుండే. డాడీ చిన్నప్పటి నుంచి బాబాయ్ అనే అలవాటు నేర్పించిండే. సంతు బాబాయ్ అని పిలుస్తా. అన్న పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు కానీ ప్రతి ఇంటి దగ్గర ప్రతి గల్లీ దగ్గర అందరి దగ్గర వెళ్ళి సమస్యలు కానీ ఏమున్నాయో అన్నీ తెలుసుకొని అన్నీ కనుక్కొని అన్నీ మొత్తం సాల్వ్ చేసి వెళ్తాడు బయటికి. కానీ హైదరాబాద్లో కానీ మొత్తం సార్ దగ్గరికి కానీ జగ్గారెడ్డి సార్ దగ్గర కానీ మొత్తం గల్లీ నుంచి హైదరాబాద్ వరకు మొత్తం అన్ని సమస్యలన్నీ సాల్వ్ చేస్తాడు. మన సంతన్న మున్సిపల్ కౌన్సిలర్ అయిన తర్వాత చైర్మన్ కావాలని చాలామంది అనుకున్నారు. కానీ ఇప్పుడు టైం వచ్చింది. చైర్మన్ కావాలని మన వాడే కాదు సంగారెడ్డి అందరు యూత్ అంతా కోరుకుంటున్నారు. మనకు తెలుస్తలేదు కానీ బయట మేము యూత్ అందరం తిరుగుతాం కదా. సంగారెడ్డిలో సంతు బాబాయ్ చైర్మన్ కావాలని చాలామంది 99.9% కాదు 100% సంతు బాబాయ్ చైర్మన్ కావాలని చాలామంది ఎదురు చూస్తున్నారు సీట్ కోసం. సంతు బాబాయ్ ఆ సీట్లో దేవుని దయ వల్ల ఈ ఎలక్షన్లో కూర్చుంటాడని నేను అనుకుంటున్నా. అది కావాలని కూడా మా వాడందరం అనుకుంటున్నాం. మరి మేము ఈరోజు ఈ స్థానంలో ఉన్నామంటే దానికి కారణం శివాజీ నగర్ కుటుంబ సభ్యులే. మీరు ఇచ్చిన అవకాశంతోనే, మీ ఆశీర్వాదంతోనే, మీ సపోర్ట్తోనే మేము ఈరోజు ఈ స్థానంలో ఉన్నాము. మరి గతంలో చూసుకుంటే మేమున్న పార్టీ అధికారంలో లేదు, అయినా కూడా కొట్లాడో బతిమలాడో నిధులు తీసుకురావడం జరిగింది, మన వార్డును అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే అలా ఏం లేదు. మన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు ఉన్నారు, మన టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి గారు ఉన్నారు. వారి యొక్క సహకారంతో మన వార్డుకి ఇంకా నిధులు తీసుకొచ్చి మన వార్డుని నంబర్ 1 స్థానంలో ఉంచుతానని మన వార్డు ప్రజలందరికీ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. శివాజీనగర్ ప్రజలకి ఎటువంటి కష్టం వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా మా కుటుంబ సభ్యులందరూ కూడా ఎప్పుడు వారికి అండగా ఉంటుండే, ఇక భవిష్యత్తులో కూడా ఎప్పుడు కూడా అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మాకు ఈ అవకాశం ఇచ్చిన, మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన వారందరికీ ధన్యవాదాలు. మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. మరి భవిష్యత్తులో కూడా మీ ఆశీర్వాదం మాపై ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గతంలో 10 సంవత్సరాల క్రితం క్యాన్వసింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ అవకాశం వచ్చి ఎన్నికలలో నిలబడే అవకాశం వచ్చినప్పుడు మా వీణన్న నా చేయి పట్టుకొని ఈ వార్డుల ఇంటింటికి తీసుకెళ్ళి పరిచయం చేసిండు. తెలివి ఉంది, చదువుకున్నాడు, ఈ వార్డుకు ఎంతో కొంత ఉపయోగపడతాడు అని చెప్పి ఆ రోజు అందరినీ అడిగినాం. ఆ రోజు మీరు ఇచ్చిన ఒక అవకాశం
ఈరోజు ఇక్కడ వరకు నన్ను తీసుకొచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. శివాజీనగర్ ప్రజలకు మేము ఎంత చేసినా తక్కువనే. ఎందుకంటే మీరు ఇచ్చిన అవకాశం వల్లనే ఈరోజు మాకింత గుర్తింపు వచ్చిందని నేను గర్వంగా చెప్తున్నా. శివాజీనగర్ అంటే ఒక వార్డు కాదు, శివాజీనగర్ అంటే ఒక కుటుంబం. ఇక్కడున్న మహిళలను, పెద్ద మనుషులను కానీ మహిళలను అయితే అక్క, వదిన అంటూ, పెద్ద మనుషులను అయితే అన్న అంటూ ఒకరినొకరం ప్రేమగా సంబోధించుకుంటూ సమస్యలను పరిష్కరించుకుంటూ ఈరోజు ఈ స్థాయి వరకు వచ్చినాం. దాదాపు 23 వార్డులో దాదాపు అన్ని రోడ్లు కంప్లీట్ చేసుకున్నాం, అన్ని మోరీలు కంప్లీట్ చేసుకున్నాం. ఎక్కడైతే లైట్లు లేవో అక్కడ లైట్లు ఏర్పాటు చేసుకున్నాం, ఎక్కడైతే మోరీలు లేవో అక్కడ మోరీలు ఏర్పాటు చేసుకున్నాం. ఎవరికైనా మంచి చెడు వస్తే ఫోన్ చేస్తే ఒక నమ్మకం, ఒక ధైర్యం ఇచ్చినాం. అరే ఫోన్ చేస్తే వస్తారు అనే నమ్మకం ఇచ్చినాం. మనం అందరం కలిసిమెలిసి చేసుకున్నాం కాబట్టి మన వార్డు ఇంత దూరం అభివృద్ధి అయింది. ఇక ముందు కూడా ఇంకేమన్నా చిన్న చిన్న పనులు ఎక్కడన్నా ఉంటే 100% అది మొత్తం పూర్తి చేస్తాము. ఆ మాట ఇచ్చినాము, ఆ మాట ప్రకారమే ముందుకు పోతామని తెలియజేస్తున్నాం. ఇంతకుముందు చక్రన్న గారు చెప్పినట్టు కానీ, మన పెద్దలు చెప్పినట్టు కానీ, ఎవరన్నా చనిపోతే ముందుంటాడని చెప్పాను. నాకు అదొక సెంటిమెంట్. ఎందుకంటే చనిపోయినప్పుడు ఆ కుటుంబంకి దిక్కుదోచని స్థితి, మైండ్ పనిచేయదు. అంటే వాళ్ళకు డబ్బులో లేడుంటారు, బ్యాగరో లేడుంటారు, అసలు ఎట్లా తీసుకుపోవాలి, వైకుంఠ రథం ఎట్లా దొరుకుతుంది, వాళ్ళ బాధలు ఉంటారు. వాళ్ళను బాధను ఓదార్చే బాధ్యత తీసుకొని ముందుకెళ్తే ఆ భగవంతుడు కూడా మనం చల్లగా చూస్తాడని ఒకే ఒక నమ్మకంతో నేను ఎవరు చనిపోయినా కూడా ముందుంటా. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, మన కాలనీది కౌన్సిలర్ శివాజీనగర్ అని ఒక గ్రూప్, మోరీలు తీసే లేబర్ ఉంటారు, ఈ వార్డు జవాన్ ఉంటాడు మన శివ, అలాగే ఎలక్ట్రీషియన్ ఉంటాడు, బోర్లు రిపేర్ చేసే అతను ఉంటాడు. అందరూ వార్డుకు వచ్చే సమస్యలు, చెత్త ఎత్తుకపోయే లేబర్ను కూడా ఆ గ్రూప్లో యాడ్ చేయడం జరిగింది. ఆ యాడ్ గురించి, ఆ వాట్సాప్ గ్రూప్ గురించి ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా రాసిరు. అందులో సమస్య నా ఒక్కరికే కాకుండా ఎవరైతే తీరుస్తారో ఆ లేబర్ కానీ, ఆ లైన్మెన్ కానీ, ఆ బోర్ రిపేర్ చేసే అతను కానీ డైరెక్ట్ ఆ సమస్య తెలవాలి, ఆ సమస్య ఇమ్మీడియట్లీ సాల్వ్ కావాలనే ఒక ఉద్దేశంతో ఆ వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేయడం జరిగింది. మన వార్డులో క్రియేట్ చేసినాక దాదాపు 12-13 వార్డులలో కూడా సేమ్ ఇదే గ్రూపు, వాళ్ళు కూడా వాళ్ళ వార్డులలో అట్లనే కంటిన్యూ చేసుకుంటారు. మనము సమస్యను పరిష్కరించడానికి మనం చేసే ప్రయత్నంలో ఈ కౌన్సిలర్ గ్రూప్ కూడా మనకు చాలా తోడ్పడుతుంది. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు చౌక్ ఆపోజిట్ రోడ్ నుండి మదీనా వరకు మన వార్డు వస్తుంది, మదీనా రోడ్ వరకు మన వార్డు వస్తుంది. ప్రతి గల్లీలా సీసీ రోడ్ అయింది. నేను గర్వంగా చెప్తున్నా, సంగారెడ్డిలో ఇన్ని సీసీ రోడ్లు ఉన్న గల్లీ ఏది లేదు. మన గల్లీలో ప్రతి గల్లీకి సీసీ రోడ్ ఉంది. సాధ్యమైనంత వరకు చేసుకుంటూ పోయినాం. మీ ఆశీర్వాదం, మీ దయ, మీరు ఇచ్చిన అవకాశం, మాకు పని చేసే విధానంలో మేము మా పార్టీ రూలింగ్లో లేకపోయినా ఎదుటోళ్ళని నొప్పించకుండా అధికారుల సపోర్ట్తోని, నాయకుల సపోర్ట్తోని చేసుకుంటూ పోయినాం. మీ అందరినీ ఎప్పటికీ మరవము. మా ఊపిరున్నంత వరకు 100% ఈ సంగారెడ్డిలో మన వార్డును మించిన వార్డు ఉండొద్దనే సంకల్పంతో ముందుకు పోతాము. అదేవిధంగా అభివృద్ధి చేస్తాము, అదేవిధంగా అందరికీ అందుబాటులో ఉంటాము, అదేవిధంగా అందరికీ సహాయం చేస్తాము, అదేవిధంగా అందరితో కలిసిమెలిసి ఉంటామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన వార్డు ప్రజలందరికీ కూడా మరొక్కసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.